కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఈయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వివాదాన్ని ఇంత పర్సనల్ గా తీసుకోవడానికి కారణం లేకపోలేదని తెలిపారు. కేవలం ఒక కారణంతోనే బన్నీని టార్గెట్ చేశారని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం చేతకాకనే అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ఈ వివాదాన్ని సృష్టించారని, ఈ ఘటన ద్వారా రాష్ట్ర ప్రజలను పూర్తిగా డైవర్ట్ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నుంచి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగానే సినిమా వాళ్లపైన రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. అప్పుల బాధలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతన్నలు, నేతలు చనిపోయారు. గురుకుల విద్యార్థుల్లో పిల్లలు కూడా చనిపోయారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన వీరందరికీ కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని తెలిపారు. ఇలా రైతులు, ఆటో డ్రైవర్లు, నేతన్నలు, గురుకుల విద్యార్థులు చనిపోయిన వాళ్ళు అసలు మనుషులే కాదన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని తెలిపారు. సినిమా వాళ్లతో భేటీ అయ్యి వారితో సెటిల్మెంట్ చేసుకుని ప్రస్తుతం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి కనుక ఉంటే ఇప్పటి వరకు చనిపోయిన వారందరికీ కూడా 25 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని, అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. ఇక హైడ్రా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగమే అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. నిన్న ఈయన దిల్ రాజుతో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయనకు అల్లు అర్జున్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ది తప్పు అన్నట్టుగా మాట్లాడారు. ఈ ఘటన తర్వాత అక్కడ మానవతా దృక్పథం లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. బాధితురాలు మరణించిన తర్వాత కనీసం అల్లు అర్జున్ లేదా అతని టీం అయినా వారిని పరామర్శించి రావాల్సిందని తెలిపారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారని, పోలీసులు కూడా వారి పని వారు చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఈ ఘటనలో రేవంత్ రెడ్డి స్థానంలో నేను ఉన్నా కూడా అదే చేసేవాడిని. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే బన్నీను అరెస్ట్ చేశారు అనడం సరైంది కాదు. రేవంత్ స్థాయి అది కాదు. ఆయన ఒక గొప్ప నాయకుడు అంటూ రేవంత్ రెడ్డిపై ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేవంత్ గురించి పెద్ద ఎత్తున పొగడ్తలు కురిపించారు. అసలు ఏ యాంగిల్లో రేవంత్ రెడ్డి తనకు గొప్పగా కనిపించారు అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి విషయంలో ఆయనకు ఎందుకు గ్రేట్ అనిపించిందో అర్థం కావడం లేదని తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయనందుకు నచ్చారా అని పవన్ను బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి సర్కార్ చర్యల్ని బీజేపీ తప్పుపట్టింది. ఇప్పుడు అదే రేవంత్ ను పవన్ ప్రశంసించడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.